కలియుగ వైకుంఠనాథుడికే నామం పెట్టే శక్తులు తయారయ్యారా? భక్తులు సమర్పించిన పవిత్ర కానుకలపై కక్కుర్తి పడ్డారా? గుడివాడ నడిబొడ్డున సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి శిరస్సుపై ఉండాల్సిన కిరీటాన్ని మార్వాడి కొట్టులో కుదవ పెట్టేశారు. గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెలుగు చూసిన ఒక ఘోరమైన నమ్మక ద్రోహం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ దేవుడి సొమ్ముతో బిజినెస్ చేస్తున్న కిలాడి కేటుగాళ్ళు ఎవరు? కోటి రూపాయల విలువైన బంగారం కిరీటం ఎలా మాయమైంది? ఈ ఘోర మోసం వెనుక ఉన్న ఆ దేవుడి ద్రోహుల గుట్టు రట్టు చేసే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గుడివాడ పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం తాకట్టు వ్యవహారం పొలిటికల్గా, సామాజికంగా తీవ్ర రూపం దాల్చింది. మీడియాలో వస్తున్న కథనాలతో అలర్ట్ అయిన ప్రభుత్వం దేవాదాయ శాఖను రంగంలోకి దించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఉదయం 9 గంటలకే ఆలయానికి హుటాహుటిన చేరుకున్నారు. అయితే అక్కడ ఆమెకు ఎదురైన సీన్ చూసి షాక్ తిన్నారు. విచారణకు వస్తున్నట్లు ముందే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఆలయ కమిటీకి చెందిన 31 మంది సభ్యులు ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. కమిటీ ఆఫీస్ రూమ్కు తాళాలు వేసి ఉండడాన్ని చూసి ఏసీ లలిత తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సభ్యుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. విచారణాధికారి లలిత ఆలయ రికార్డులను పరిశీలించాలని, ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయాలని అడగగా అక్కడ సీన్ రివర్స్ అయింది. రికార్డు గది తాళాలు పాలకవర్గం దగ్గరే ఉండిపోవడంతో అర్చకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనుమానాస్పదంగా మారిన ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఏసీ లలిత స్వయంగా ఫోన్ల ద్వారా కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. అయితే వారంతా తాము వేరే ఊర్లో ఉన్నామంటూ సిల్లీ ఆన్సర్స్ ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్న ఓ ముఖ్య కార్యవర్గ నేతకు అధికారి ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు సరికదా, వెంటనే అక్కడి నుండి మాయమయ్యాడు. మధ్యాహ్నం 1 గంట వరకు అసిస్టెంట్ కమిషనర్ లలిత దేవాలయంలోనే వేచి ఉండి అర్చకులు, స్థానిక భక్తుల నుండి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఈ పరిణామాలు కమిటీపై అనుమానాలను మరింత పెంచేశాయి. సరే మేడం, వాళ్ళకి మేము వస్తున్నాము అయినా సరే రాలేదు మేడం. నాకు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేయమని ఆర్డర్స్ వచ్చినాయండి. దానికోసం నేను మీ టెంపుల్ దగ్గరకు వచ్చాను. మీకు పాసిబిలిటీ ఉంటే కొంచెం ఇక్కడికి వచ్చి నాకేమైనా అంటే మొత్తం నాకు ఈ టెంపుల్కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్నీ కావాలండి. ఇంకా క్వశ్చన్ జరిగింది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? దేవుడికి కిరీటాన్నిచ్చిన ఆ అమాయక భక్తులు ఎవరు? గుడివాడలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవాలయానికి మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి అనే వృద్ధ దంపతులు పరమ భక్తులు. తమ కష్టార్జితాన్ని, భక్తిని కలిపి స్వామివారికి ఏదైనా శాశ్వత కానుక ఇవ్వాలని డిసైడ్ చేసుకుని ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. 2024 సెప్టెంబర్ 12వ తేదీన స్వామివారికి బంగారం కిరీటం తయారు చేయించడానికి ఆర్డర్ ఇచ్చారు. సుబ్బారావు వయస్సు 81 సంవత్సరాలు. ఈ ఇన్నేళ్ల జీవితంలో తాము సంపాదించుకున్న దాంట్లో ఎక్కువ భాగం దేవుడి కోసమే ఖర్చు చేయాలని భావించారు. ఎంతో శ్రమకోర్చి ఎంతోమంది నిపుణులైన స్వర్ణకారులతో మాట్లాడి ఆ కిరీటాన్ని చాలా పవిత్రంగా డిజైన్ చేయించారు. ఆ వృద్ధ దంపతులు చేయించిన కిరీటం స్వామికి ప్రతీకగా ఉండేలా అనేక ప్రత్యేకతలతో 7 గోపురాల నమూనాలు ప్రత్యేకమైన రాళ్లను పొదిగించి తయారు చేయించారు. దీనికోసం ఏకంగా 461 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఉపయోగించారు. 2025 జనవరి 6వ తేదీన ఈ కిరీటం తయారీ కంప్లీట్ అయింది. ఊరంతా తెలిసేలా
అందరి సమక్షంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక వేడుకను ఆర్గనైజ్ చేసి స్వామివారికి ఆ కిరీటాన్ని సమర్పించారు. స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియో సాక్ష్యాలు కూడా దాతల వద్ద ఉన్నాయి. అయితే ఆ సమయంలో అమాయక దాతలకు ఆలయ కమిటీ వారు ఎలాంటి అఫీషియల్ రసీదు ఇవ్వలేదు. తాము నమ్మిన వాళ్లే కదా, ఆర్యవైశ్య సమాజానికి చెందిన కమిటీనే కదా అని దాతలు కూడా లైట్ తీసుకున్నారు. స్వామివారి అలంకరణ చూసి మురిసిపోయిన ఆ వృద్ధ దంపతులకు కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద డౌట్ వచ్చింది. సాధారణ రోజుల్లో కాకపోయినా విశేష పూజలు, పండగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా స్వామివారి శిరస్సుపై ఆ బంగారు కిరీటాన్ని అలంకరించడం లేదు. ఇదే విషయమై దాతలు ఆలయ అర్చకులను, కమిటీ సభ్యులను అడగడం స్టార్ట్ చేశారు. ప్రతిసారి కమిటీ ప్రెసిడెంట్ మోహన్ రావు, ఇతర ముఖ్య సభ్యులు రకరకాల అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేశారు. కిరీటం చాలా సేఫ్గా బ్యాంక్ లాకర్లో భద్రపరిచామని నమ్మబలికారు. గత ఏప్రిల్ 26వ తేదీ నుండి దాతలు ఒత్తిడి పెంచడంతో వారు మాటలు మార్చడం మొదలుపెట్టారు. ఒకసారి కరూర్ వైశ్య బ్యాంక్ లాకర్లో ఉందని, ఇంకోసారి ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందని చెప్తూ కాలయాపన చేశారు. 4 రోజుల్లో చూపిస్తామని ప్రామిస్ చేసి చివరకు ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు. కమిటీ సభ్యుల బిహేవియర్లో చేంజ్ రావడంతో అనుమానం వచ్చిన దాత కుటుంబ సభ్యులు సీక్రెట్గా ఆరా తీశారు. అప్పుడు బయటపడ్డ నిజమిని వారి గుండె ఆగిపోయినంత పనైంది. స్వామివారిని అలంకరించమనిచ్చిన ₹1,00,00,000 కిరీటాన్ని కమిటీ ప్రెసిడెంట్ మోహన్ రావు, కొందరు సభ్యులు కలిసి పట్టణంలోని ఒక మార్వాడి షాప్లో తాకట్టు పెట్టేసినట్లు తేలింది. కేవలం ₹38 లక్షల క్యాష్ కోసం నాడు దాతలు సమర్పించిన 70 లక్షల విలువైన కిరీటాన్ని కుదవపెట్టారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ గోల్డ్ క్రౌన్ విలువ ₹1,00,00,000 పైనే ఉంటుంది. భక్తులు భక్తితో సమర్పించిన కానుకలను ఇలా పర్సనల్ బిజినెస్ల కోసం వాడుకుంటూ తాకట్టు పెట్టడంపై స్థానికంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవుడి సొమ్ముతో ఇలాంటి దారుణమైన కమర్షియల్ క్రైమ్కి పాల్పడడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. ₹1,00,00,000 దేవుడి నగలను కేవలం కొన్ని లక్షల రూపాయల క్యాష్ కోసం మార్వాడి కొట్టులో కుదవ పెట్టడం అంటే అంతకంటే ఘోరమైన నమ్మక ద్రోహం మరొకటి ఉండదు. భక్తుల పవిత్రమైన సెంటిమెంట్ను ఈ కేటుగాళ్లు తమ పర్సనల్ బిజినెస్ కోసం ఎలా వాడుకున్నారో చూశారుగా. అయితే ఈ గరానా మోసం బయటపడిన తర్వాత ఆ అమాయక వృద్ధ దంపతుల పరిస్థితి ఏంటి? అసిస్టెంట్ కమిషనర్ లలిత జరిపిన లైవ్ విచారణలో ఎలాంటి షాకింగ్ ట్విస్టులు వెలుగు చూశాయి? ఈ దేవుడి ద్రోహంపై పోలీసులు, దేవాదాయ శాఖ తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎనభై సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దాత మాటూరి సుబ్బారావు ఈ మోసాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. స్వామివారిని అలంకరించడానికి ఇస్తే దాన్ని తాకట్టు పెట్టుకోవడానికి ఆ దుర్మార్గులకు ఎలా మనసొప్పిందంటూ ఆయన భార్య లక్ష్మీకుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి నమ్మక ద్రోహం జరుగుతుందని తాము కల్లోనైనా ఊహించలేదన్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే, కిరీటం ఇచ్చినందుకు గుర్తుగా గుడిలో పెట్టాల్సిన దాతల పేరు కలిగినటువంటి శిలాఫలకాన్ని కూడా గత 4 నెలల నుండి కమిటీ సభ్యులు తీసేసి ఎక్కడో పడేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకే ఈ ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది. తన కిరీటాన్ని తనకు తిరిగి ఇచ్చేస్తే దాన్ని నమ్మకమైన పాలకవర్గం ఉన్న వేరే ఏదైనా మంచి గుడికి ఇచ్చేస్తానని ఆ వృద్ధులు మనస్తాపంతో చెబుతున్నారు. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్లు పెట్టి 7 గోపురాలల్లే పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు, చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడేంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాలోళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఆ రాయి తీసుకెళ్లి గోడకు అంటిస్తలేదు.
మేమేంటే ఈ వయసులో అయిపోయిన వాళ్ళు మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. కోటి రూపాయలు 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు శ్రవణ నక్షత్రం రోజున. పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. అది ఈ ఘరానా మోసంపై దాత కుటుంబ సభ్యులు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ కేసులో సీరియస్ యాక్షన్ తీసుకోకుండా కోర్టుకు వెళ్లాలంటూ సివిల్ మ్యాటర్లాగా సలహా ఇవ్వడంపై దాతలు మరింత కుంగిపోయారు. ఈ వయసులో హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న తాను కోర్టుల చుట్టూ ఎలా తిరగగలనని సుబ్బారావు ప్రశ్నిస్తున్నారు. అయితే మీడియా ద్వారా ఈ వార్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు దేవాదాయ శాఖ రంగంలోకి దిగింది. అసిస్టెంట్ కమిషనర్ లలిత ప్రాథమిక విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపుతామని అనౌన్స్ చేశారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పూర్తి పరిధిలో లేకపోవడం వల్ల కమిటీపై నేరుగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామని, అయినప్పటికీ విచారణను ముమ్మరం చేసి నివేదికను బట్టి పై అధికారుల ఆదేశాల ప్రకారం యాక్షన్ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ స్కామ్ వ్యవహారం మరింత ముదరడంతో కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న మార్వాడి దుకాణ వ్యాపారి ఇప్పుడు ఊరు విడిచి పరారయ్యాడు. తన అకౌంట్లోకి తాకట్టు పెట్టిన 38 లక్షల రూపాయల డబ్బులను పూర్తిగా రీఫండ్ చేస్తేనే తాను తిరిగి ఊర్లోకి వస్తానంటూ అతడు కమిటీకి ఇన్ఫర్మేషన్ పంపడం మరింత విడ్డూరం. గుడివాడ బులియన్ మార్కెట్ నిర్వాహకులకు దేవుని కిరీటాలు తాకట్టు పెట్టుకోవడం నేరమని తెలియదా అని భక్తులు నిలదీస్తున్నారు. తాకట్టు వ్యాపారిపై వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ కమిటీ కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని భక్తులు హెచ్చరిస్తున్నారు. కేవలం కిరీటం మాత్రమేనా, లేక ఆలయంలోని ఇతర విలువైన వస్తువులు కూడా మిస్యూజ్ అయ్యాయా అనేటువంటి కోణంలో విచారణ సాగుతోంది. చూశారుగా, దేవుడిని కూడా వదలకుండా భక్తుల సెంటిమెంట్లతో ఆడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కేటుగాళ్ల వ్యవహారం ఎలా ఉందో. చట్టం కళ్లల్లో దుమ్ము చల్లి తప్పించుకోవాలని చూసే ఇలాంటి అక్రమార్కులకు ఈ ఘటన ఒక హెచ్చరిక కానుంది. భక్తులు కూడా గుడులకు విలువైన కానుకలు సమర్పించేటప్పుడు పక్కాగా అఫీషియల్ రసీదులు తీసుకోవాలని, పాలక వర్గాల రికార్డులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా ఆ శ్రీనివాసుడి నగలను మాయం చేసిన ద్రోహులు చట్టానికి దొరకాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే.